బిగ్ బాస్ సీజన్ 6 రన్నర్ అఫ్గా మరి కీర్తి భట్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసు. చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది ఈ యొక్క ఎగ్జిబిషన్ రావడం? ఇది చాలా బాగుంది. బికాజ్ మెయిన్లీ ఆడపిల్లలకి మనకి శారీస్ ఈ ట్రెడిషనల్ వేర్స్ అంటే చాలా నచ్చింది. మెయిన్లీ ఒక అమ్మాయిని మనం ట్రెడిషనల్గా చూడాలనిపిస్తే మేబీ శారీస్ అనుకుంటా. సో ఇది చాలా బాగుంది అనమాట. అంటే ఒకే చోట్లోనే డిఫరెంట్ స్టేట్స్ నుంచి, ఐ మీన్ 80 స్టేట్ నుంచి ఇచ్చిన ప్రోడక్ట్స్ని ఒకే చోట్లోనే వాళ్ళ ఎగ్జిబిషన్లో పెడుతున్నారంటే సో ఇది చాలా బాగుందనమాట. అండ్ ఆల్రెడీ నేను అంతా తిరిగాను, చాలా పర్చేస్ కూడా చేశాను. చాలా బాగుంది. మీకు ఎలా అనిపిస్తుంది? ఏ కలర్స్, ఏ డిజైన్స్ అంటే ఇష్టం ఎక్కువ? నాకు బనారస్ అంటే చాలా ఇష్టం అనమాట. ఆల్మోస్ట్ అది అన్ని పెద్ద ఫంక్షన్లకి అంతా అదే వేసుకుంటారు కాబట్టి బనారస్ చాలా ఇష్టం నాకు. కంగ్రాచులేషన్. ఈ మధ్య నిశ్చార్థం కూడా జరిగినట్టు కార్తీక్ తోటి. థ్యాంక్ యూ సో మచ్. అవును, లవ్ అనుకోవచ్చా? లేదు అరేంజ్ అనమాట. బికాస్ ఈ పాస్ట్ 9 years నుంచి నాకు తెలుసు కాబట్టి. సో అంటే లవ్ అన్నట్టుగా మేడం? నో లవ్ అండ్ నథింగ్. వాళ్ళు అప్పటి నుంచి తెలుసు. ఎందుకు ఫ్రెండ్స్ అవ్వచ్చు కదా. నుంచి లవ్కి వచ్చారట? లేదు, వాళ్ళ ఫ్యామిలీలు అడిగారు. సో మంచి ఫ్యామిలీ, మంచి అబ్బాయి. ఫ్యామిలీతో అటాక్ చేయించారు అనమాట. తనే అడిగించారనమాట, నాకు తెలీదు. సో ఫస్ట్ మీరు కన్నడ మూవీస్లో ఐస్ మహల్లో చేశారు కదా, ఎలా అనిపించే ఎక్స్పీరియన్స్? స్టార్టింగ్ కదా, ఓకే, నాట్ బ్యాడ్, బాగుండింది. మధురనగర్లో రాధలాగా ఉన్నట్టుంది ఈ మధ్యలో. అవును రాధనే. ఎలా ఉంది? బాగుంది, ఎందుకంటే అంత మెచ్యూర్డ్ క్యారెక్టర్ దొరికింది కాబట్టి. సో నా లైఫ్కి కొంచెం దగ్గర ఉన్న చిక్కబాబు ఉన్నాడు. సో ఎలాంటి నేను ప్రాబ్లం ఫేస్ చేశాను అనేది మా సీరియల్ ఉంది కాబట్టి. సో ఆల్ డిఫరెంట్. బిగ్ బాస్ ఫేమ్ ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చింది? బాగుంది. ఐ మీన్ నేను ఎలా ఉన్నానో అలాగనే ఉన్నాను కాబట్టి అంతా నాకు డిఫరెన్స్ ఏం తెలియలేదు. ఏమంటే జనాలు గుర్తుపట్టడం కొంచెం ఎక్కువ అయిపోయింది. చాలామంది ఫ్యామిలీ దొరికారు. సో హ్యాపీ. స్టార్ మార్తో ఎలా అనిపించింది? బ్యూటిఫుల్ జర్నీ. ఏమంటారు, ఆడపిల్లలకి ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుంది సేమ్ నాకు స్టార్మా అనమాట. సో చాలా హెల్ప్ చేసింది, చాలా సపోర్ట్ చేసింది. మేబీ వాళ్ళ ఛానల్లోనే ఆల్మోస్ట్ 5 years జర్నీ ఇక్కడ వరకు జరుగుతుంది. సో వెరీ నైస్. మ్యారేజ్ ఎప్పుడు అనుకుంటారు? మ్యారేజ్ టైం ఉంది, ఇంకా త్వరలోనే చెప్తాను. కొన్ని తిరిగి రావాలా? అవునవును. అర్థం చేసుకోవడానికి కాదులే కానీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, అన్నీ చూసుకోవాలి కదా. అందుకే 2017లో చిన్న విషయం జరిగింది, దాని నుంచి ఎలా కోరుకున్నారు? 2017 పేరెంట్స్దా, అది ఏం చెప్పాలి, జరుగుతూ ఉంటాయి. ఎవరెవరి లైఫ్లో ఏమేమి జరగాలంటుందో అది జరిగిపోతుంది అనమాట. సో కొంచెం చాలా బాధగానే ఉంది, బికాజ్ టర్నింగ్ పాయింట్ అది నాకు. అబ్బాయిలకి ఏం చెప్తారు? ఏం చెప్తాను, అందరూ హ్యాపీగా ఉండండి, జోష్గా ఉండండి. రేపు ఏమైనా జరగవచ్చు, ఈరోజు హ్యాపీగా ఉండండి, అందరికీ హెల్ప్ చేయండి. హెల్ప్ చేస్తే డెఫినెట్లీ విల్ గెట్ బ్యాక్. సో తెలంగాణ వ్యాప్తంగా కూడా బోనాల పండుగ జరుగుతుంది కదా, బోనాలు జరుపుకుంటారు మీరు? చేసాం. మొన్న స్టార్ మై ఈవెంట్లో చేశాను అండ్ సీరియల్లో చేశాను. హ్యాపీ బోనాలు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ హ్యాపీ బోనాలు. థ్యాంక్ యూ.